హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటాను. నేను కూడా బాగున్నాను. దీక్షది వాళ్ళ బర్త్డే, అందుకని తన్ని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్దాము అని అనుకుంటున్నాము. సో తనకి పాత డ్రెస్ అయితే వేశాను, కొత్త డ్రెస్ ఇంకా వేయలేదు. సాయంత్రం వేద్దామని నార్మల్ పాత డ్రెస్సే వేశాను. బట్ షీ లవ్ దిస్ డ్రెస్. అయితే ఫస్ట్ టైం తెచ్చి ఒక్కసారో రెండుసారో అంతే వేశాను. ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ టైం షీఈ్ వేరింగ్. అంతే కదా, చిన్నపిల్లలు ఒక్కసారో రెండుసారో వేసుకుంటారు, అది ఇండియన్ బట్టలు. సో బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ వెళ్ళామంటే ఐహాప్కి వెళ్ళాము. ఐహాప్లో వాళ్ళకి ఫేవరెట్ నట్మెగ్ లేకపోతే ఐహాప్, ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా. సో వాళ్ళ ఫేవరెట్స్కే వెళ్దామని చెప్పి ఐహాప్కి వెళ్ళాము. ఐహాప్లో వెళ్ళి వెదర్ అయితే చాలా బాగుంది. అక్కడ వెళ్తే ఎంత అంబియన్స్ ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. సో అక్కడ కొంచెం వెయిట్ టైం అయితే ఉన్నింది, ఒక 10 minutes వెయిట్ టైం ఉన్నింది. సో అక్కడ కూర్చొని వెయిట్ చేసి లోపలికి వెళ్తే వాళ్ళు డాడీ కూర్చి, అసలు ఈ మధ్య నాకైనా ఎక్కువ వాళ్ళ నాన్నతోనే కూర్చుంటుంది అనమాట. అమ్మాయిలు కదా, అమ్మాయిలకి యూజువలీ డాడీనే చాలా నచ్చుతారు. యూజువలీ బర్త్డేస్కి ఫ్యామిలీ అందరూ ఒక మీల్ కన్నా బయటికి వెళ్తాము అండ్ ఒక మీల్ ఇంట్లో మంచిగా చేసుకుంటాము. సో అది మన ఇంట్లో యూజువల్లీ ట్రెడిషన్ అనమాట. లేకపోతే మొత్తం పార్టీ ఉందంటే ఇంట్లోనే ఏదైనా పార్టీ చేస్తాము. సో ఇవాళ ఏం చేద్దాము అనుకుంటే, ఒక పెద్ద పార్టీ చేయాలా, లేకపోతే చిన్న పార్టీ చేయాలా, లేకపోతే జస్ట్ ఫ్రెండ్స్ పిలిచి కేక్ కట్ చేయాలా, ఇదే ఆలోచన అనమాట. ఎందుకంటే తనకు 6 years అటైన్ అయిందనమాట ఇవాళకి. సో పెద్దగా చేయాలా చిన్నగా చేయాలా అని ఆలోచనలోనే ఉన్నాము. అండ్ స్కూల్ ఫ్రెండ్స్కి అయితే తన స్కూల్ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని చెప్పి అదైతే సపరేట్గా పెట్టేసుకున్నాము. ఎందుకంటే మొత్తం క్లాస్ వాళ్ళు అలాగే చేస్తున్నారు కాబట్టి తనకు కూడా అలాగే తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక పార్టీ చేద్దామని తనకి చాలా చాలా అడిగిందనమాట. సో అదైతే పక్కన ప్లాన్ చేశాము. అండ్ మన ఫ్రెండ్స్ కోసం చేయాలి కదా, కాబట్టి తనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారో ఒక 2 పిలిచామన్నమాట. అండ్ వాళ్ళకి కుకింగ్ చేయడం అయితే జరిగింది. ఆ రెసిపీస్ డెఫినెట్లీ వాళ్ళ షేర్ చేస్తాను. మంచి రెసిపీ అండి. అంటే ఇది నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో మొత్తం చూడడం అయితే మర్చిపోవద్దు, చివరి దాకా చూస్తే నా రెసిపీ అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయితే పనీని కాదు, టోస్ట్తో పాటు అవకాడో వేసుకున్నాను. అదేదో టొమాటో కాస్త ఫ్రై చేసి ఇచ్చేసాడు, దానికి అంత పెడతాడు, మినిమం $15 పెడతాడు అంతటికి. సో దట్ ఈస్ హౌ దే ఆర్ మేకింగ్ మనీ ఫర్ ష్యూర్. పిల్లలకైతే మంచిగా షుగర్స్ అదే ఉంటాయి వాళ్ళకి. సో టోస్ట్తో పాటు వాళ్ళకి కొంచెం ఫ్రూట్స్, క్రీమ్ అదేదో వేశాడు. అండ్ దీక్షకైతే ప్యాన్ కేక్స్, షీ లవ్డ్. బాగా ఎంజాయ్ చేశారు బ్రేక్ఫాస్ట్. తాషి చూడండి ఎంత ఎక్స్ప్రెస్ చేస్తుంది, షీ లవ్డ్ అని. కొంచెం జామ్ కూడా వేస్తున్నట్టున్నారు. అంబియన్స్ కూడా చాలా బాగుంది లోపల. సో బాగా తినేసామన్నమాట. ఇంకా లంచ్ నేనైతే స్కిప్ చేసేసాను, డిన్నర్కి ఎలాగో వండుతున్నాను కాబట్టి మళ్ళీ తినాలి కదా. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. బయలుదేరిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పని ఉంది నాకు. మెయిన్ థింగ్, అసలు 3 months పైనే అయిందనుకుంటా కార్ వాష్కి అయితే నేను వెళ్ళాను. సురేష్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు. లంచ్ కుదరలేదని చెప్పి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకొని అక్కడి నుంచి కార్ వాష్కి అయితే వెళ్ళిపోయాము. కార్ వాష్ నేను తాష్వి ఇద్దరు కలిసి కార్ని బాగా తుడిచి, దానికి కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయింది, నాకు కూడా ఎక్సర్సైజ్ అయింది. ఆ రోజు ఎక్సర్సైజ్ స్కిప్ అనమాట. సో తిన్నదంతా ఆగించుకోవాలి కదా, అందుకని ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూపించాను కదా. సో మనమే చేసుకోవాలన్నమాట, మనమే తుడుచుకోవాలి. కార్ వాష్ ఆటోమేటిక్ ఉంటుంది లోపల, అందరికీ తెలిసినట్టే. లోపల కార్ వాష్ అయిన తర్వాత బయటికి వచ్చి ఇక్కడ తుడుచుకోవాలి. వాళ్ళు క్లాత్స్ అయితే పెడతాడు, వాష్డ్ అండ్ యూజ్డ్ సపరేట్గా పెడతాడు. సో వీ జస్ట్ హ్యావ్ టు క్లీన్ ఇట్ అండ్ దెన్ పుట్ ఇట్ బ్యాక్. వ్యాక్యూమ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో నుంచి వ్యాక్యూమ్ క్లీనర్ వాడితే అంత బాగుండదు, కాకపోతే అక్కడ వ్యాక్యూమ్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం చేస్తే చాలు బాగా సక్ అయిపోతుంది, డస్ట్ అంతా మూల కార్నర్స్ అయిపోతాయి. సో నాకు అందుకే ఇష్టం అక్కడికి వెళ్ళి చేసుకోవడం అనేది. బయట అయితే వీ కెన్ డూ ఇట్ అట్ హోమ్ యాజ్ వెల్. జస్ట్ హోజ్ ఉంటే చాలు.
అండ్ ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నా నేనైతే కుకింగ్, స్నానం చేసేసి. అండ్ బాగా తినేసారు కదా పిల్లలు, టైర్డ్ అయిపోయిందనమాట. తాషి ఫస్ట్ టైము కార్ వాష్ నాతో వచ్చింది, యూజువల్లీ అది రాదనమాట. సో తనకి బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ దీక్షకి కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయి అనమాట. ఆ గిఫ్ట్స్లో వన్ ఆఫ్ ద గిఫ్ట్ వాకీ టాకీ వాళ్ళ నాన్న గిఫ్ట్ చేశారు. ఐ థింక్ వాళ్ళ మా అమ్మ అనుకుంటా, మా అమ్మగారు గిఫ్ట్ చేశారు. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. పైన నుంచి కింద నుంచి అదే చాలాసేపు ఆడుకున్నాము. తనతో నేను ఆడుకున్నాను. అదేదో బాగానే ఉంది. తాషుని పిలవడానికి, నాకు తీక్షని పిలవడానికి కింద నుంచి వాకీ వాడితే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఎంత అర్చినా వీళ్ళకి వినిపించదు. వాకీ టాకీ లాంటిది ఉంటే చక్కగా వాళ్ళు అక్కడ వెంటనే రెస్పాండ్ చేస్తారని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ వెరీ గుడ్. అది అయిన తర్వాత ఇల్లంతా చూడండి ఎట్లా పడేశారంటే వీళ్ళు. సో ఇవన్నీ తర్వాత నేను సర్దుకున్నాను అనుకోండి పిల్లల హెల్ప్తో. అండ్ ఇక్కడ స్నానం చేసి అయితే రెడీ అయ్యాను. ప్లీజ్ డోంట్ మైండ్ మై హెయిర్ స్టైల్, సింపుల్గా వేసుకున్నాను. అండ్ ఇక్కడ నా స్పెషల్ స్కిన్ గురించి మాట్లాడదామని ఇక్కడ వీడియో తీశాను. నా స్కిన్ చాలా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈ మధ్య డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి నా అడల్ట్ యాక్నీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను. కొంచెం లైట్గా మరకుంది ఫేస్లో, అది డెఫినెట్లీ విత్ ద ఫుడ్ ఇట్ విల్ గో. కమింగ్ టు ద వీడియో, ఇక్కడ వాటర్ మెలన్ చాలా హైడ్రేట్ చేస్తుంది. తిన్న తర్వాత ఐ స్టార్టెడ్ కుకింగ్ అనమాట. దట్ రెసిపీ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ, దట్ ఈస్ బిసిబెళే బాత్. బిసిబెళే బాత్ చాలా మందికి తెలుసు. అదర్ దెన్ కన్నడ పీపుల్ దే నో ఇట్ as సాంబార్ రైస్. గైస్ ప్లీజ్, ఇట్ ఈస్ నాట్ సాంబార్ రైస్. దానికి దీనికి చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా దీని రెసిపీ వేరే. చూడ్డానికైతే సాంబార్ రైస్ ఉంటుంది కానీ డెఫినెట్లీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఆల్ టుగెదర్. అండ్ ఎవరెవరు సాంబార్ రైస్ అనుకుంటారో ప్లీజ్ రీకన్సిడర్ ఇట్ ఈస్ నాట్ సాంబార్ రైస్. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కొన్ని తీసుకున్నాను. క్యారెట్, బీన్స్, పీస్, బేసిక్ వెజిటబుల్స్ అనమాట. యూ కెన్ యాడ్ ఎనీ వెజిటబుల్. డ్రమ్ స్టిక్స్ యాడ్ చేస్తారు కొంతమంది. యూ కెన్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నేను చేసేటప్పుడు దీక్షకైతే టీవీ వేస్తాను, లేకపోతే నాకు 100 times పిలుస్తుంది అనమాట. అది చేద్దాం ఇది ఆడుకుందామని. సో డెఫినెట్గా దానికైతే నేను టీవీ పెట్టేస్తాను కుకింగ్ టైంలో ఇఫ్ షీ ఈజ్ అట్ హోమ్. అండ్ తాష్విక్ అయితే అవసరం లేదు, పెద్ద పాప అయిపోయింది, తను చూసుకుంటుంది, నాట్ అ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చి వెజిటబుల్స్ అంతా కట్ చేసేసి జస్ట్ ప్లెయిన్ దాల్తో పాటు కుక్ చేసేస్తాను అనమాట. జస్ట్ లైక్ అరౌండ్ 3 విజిల్స్ మీడియంలో పెట్టి 3 విజిల్స్ ఇస్తే చాలు, మంచిగా ఉడికిపోతుంది. ఎక్కువ విజిల్స్ కూడా ఇవ్వకూడదు, లేకపోతే పచ్చి అయిపోతుంది అనమాట వెజిటబుల్స్ అంతా. సో బెటర్ 3 విజిల్స్ ఇన్ ద మీడియం ఫ్లేమ్ ఇస్తే చాలు. అండ్ ఇక్కడ మసాలా కోసం నా దగ్గర మసాలా అయిపోయింది. సో ఇవాళ నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. సో మసాలా అంటే సినమన్, క్లోవ్స్, కొంచెం పెప్పర్ కూడా వేసాను. చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ పౌడర్, మీ దగ్గర ఏమైనా సాంబార్ పౌడర్ ఉంటే ఈ మసాలాని దాంతో వేసి మిక్సీ చేసేయచ్చు. లేకపోతే యాజ్ యూజువల్ నేను సాంబార్ పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ సాంబార్ పౌడర్ ఒక స్పూన్తో పాటు ఇవి మసాలాలు వేసేసి గ్రైండ్ చేసేస్తాను. చాలా బాగా వస్తుంది. ఆ క్లోవ్స్ అంతా మంచిగా స్వెల్ అవ్వాలన్నమాట ఫ్రై చేసేటప్పుడు. అండ్ ఆ మసాలాలన్నీ ఒక జార్లో వేసుకొని మిక్సీ చేస్తున్నాను. కోకోనట్ ఈజ్ అ మస్ట్. కోకోనట్ వేసి, కోకోనట్ ఎంత కావాలో అంత, ఎక్కువ గ్రేవీ కావాలంటే కోకోనట్ వేసుకోవచ్చు. కొంచెం కోకోనట్ మిల్క్ వేసుకున్నట్టు చెప్పాలంటే. టామరిన్ కూడా వేసుకుంటున్నాను. టామరిన్ 2 cups ఆఫ్ రైస్కి వాడుతున్నాను. సో 2 to 3 tablespoon అయితే టామరిన్ వేస్తున్నాను కాన్సన్ట్రేటెడ్. సో ఇవన్నీ వేసి గ్రైండ్ చేయాలన్నమాట. మధ్యలో తీక్షమ్మ వచ్చింది ఆకలి అని చెప్పి. సో దానికి పొడి అన్నం, మధ్యాహ్నం నేనేం వండలేదు కదా, సో పొడి అన్నము మంచి ప్రోటీన్. పిల్లల కోసమే నేను సపరేట్గా పొడి చేసి పెట్టేస్తాను. ఆ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ సాంబార్ పొడి, బెల్లం వేస్తున్నాను. బెల్లం ఫస్ట్ వేసి తర్వాత సాంబార్ పొడి అయితే వేసేస్తున్నాను. బెల్లం ఎందుకు అంటే కాస్త తీపి ఉండాలి. ఎనీ డిష్ కొంచెం స్వీట్, ఇప్పుడు స్వీట్స్లో కొంచెం సాల్ట్ వేస్తారు కదా, అట్లా ఇట్లాంటి డిష్కి కొంచెం బెల్లం అయితే వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. వెరీ లైట్గా, మరీ టూ మచ్ వేయకూడదు. అది ఉడికేటప్పుడు ఇక్కడ మసాలా కూడా గ్రైండ్ చేసుకొని అండ్ డెకరేషన్ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. లిటరలీ నా గరాజ్లో నాకు చెయ్యి వేసింది ఏం దొరికిందో అది తీసుకొచ్చి డెకరేట్ చేశాను. వెరీ సింపుల్గా, మరీ అంత గ్రాండ్ చెయ్యి. యాక్చువల్లీ ఇవన్నీ పెట్టొద్దన్నాడు, మరి నేను మరీ వెరీ లో చేస్తే బాగుండదని చెప్పి
పాస్తా అయినా బాగుంటుందని షీల్ ఫీల్ గుడ్ అని చెప్పి వేశాను. అండ్ ఇక్కడ నేను మసాలా వేయడం అయితే వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ద మసాలా ఐ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ద కుక్కర్. మొత్తం వేసి కొంచెం ఒక బాయిల్ ఇవ్వాలి. ఒక బాయిల్ వేసిన తర్వాత రైస్ అయితే నేను ముందరే రెడీ చేసేసుకున్నాను. రైస్ 1:3 వేసి రెడీ చేసుకున్నాను వాటరు. ఎందుకంటే రైస్ కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట బిసిబెళబాత్కి. సో రైస్ మంచిగా ఉడకబెట్టేసేయాలి. సో 1:3 వాటర్ వేసి దాన్ని ఒక 2 కప్స్ రైస్, యాక్చువల్లీ ఎక్స్ట్రా ఇక్కడ నా వీడియోలో అయితే ఎక్స్ట్రా రైస్ వండుకున్నాను, వేరే దానికి కావాల్సి వస్తుందని చెప్పి. పిల్లలు ఏమైనా పెరుగన్నం అడిగితేనే ఎక్కువ రైస్ పెట్టేశాను. సో 2 కప్స్ రైస్ అంతే తీసుకున్నాను. తీసుకొని దాంట్లో మెల్లగా కొంచెం కొంచెమే కలుపుకొని మంచిగా ఉడకపెట్టాలన్నమాట, బాయిల్ చేసేయాలి. తర్వాత దీనికి తిరుమాత కూడా వేయాల్సి వస్తుంది. అండ్ ఏమవుతుందంటే ఈ రైస్ ఆ గ్రేవీని మొత్తం సక్ చేస్తుంది. సో వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట చేసేటప్పుడు. మసాలాలన్నీ రైస్కి సెట్ అవ్వాలంటే సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి సెట్ చేయాలన్నమాట, పక్కన పెట్టేసేయాలి. విజిల్ తీసేసి నేను జస్ట్ లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ పక్కన తిరుమాతలో మస్టర్డ్, ఉరిదాలు, చనాదాలు, క్యాష్యూ నట్స్ ఇవన్నీ వేసి తిరుమాత వేసేస్తున్నాను. నూనె కాస్త ఎక్కువ పడుతుంది. నెయ్యి వేసి మీరు తిరుమాత వేస్తే ఇంకా బాగుంటుంది. క్యాష్యూస్ చాలా చాలా బాగుంటాయి, మధ్య మధ్యలో దొరికితే నోటికి. అండ్ కరివేపాకు అయితే బాగా వేయాలి. కరివేపాకు, ఇంగువ, కొంచెం మెంతి పొడి వేశాను, అవన్నీ టర్మరిక్ అన్నీ వేశాను. రెడ్ చిల్లీస్ అయితే నేను నా దగ్గర లేవు అని వేయలేదు. సో చాలా బాగుంటుంది. ఈ మసాలా మొత్తం ఫ్రై చేసేసి రైస్లో వేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి చేసేయాలి. అండ్ నేను అయినా కూడా ఎంత నీళ్ళు వేసినా చాలా సక్ చేసింది అనమాట రైస్. సో ఐ హ్యాడ్ టు పుట్ మోర్ అండ్ మోర్ వాటర్. మోర్ వాటర్ వేస్తే చాలాసేపు అలా గ్రేవీగా ఉంటుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది బిసిబెళబాత్. ఇవాళ చేసింది బిసిబెళబాత్, రేపు చూస్తే చాలా గట్టిగా అయిపోయింది, పప్పులాగా గట్టిగా అయిపోతుంది. అందుకే వీలైనంత నీళ్లు వేస్తూ వేస్తూ దాన్ని బాయిల్ చేసుకుంటూ ఉంచుకుంటే కొంచెం గ్రేవీ బాగానే ఉంటుంది అనమాట. సో పక్కన బిసిబెళబాత్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ పాస్తా అయితే రెడీ, పాస్తా కాదు స్పెగటీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఏం లేదు, రెడీ కొన్ని వెజిటబుల్స్ ఉన్నింది నా దగ్గర, అది వేసి కొన్ని మసాలాలు అయితే వేసాను. బిసిబెళబాత్ ఖచ్చితంగా పిల్లలు తినడం అయితే చాలా కష్టం. కొంచెం కారం తినే వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే క్లోవ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లిటిల్ స్పైసీ కదా. దీక్ష అయితే డెఫినెట్లీ బిసిబెళబాత్ తినదు. సో అందుకని స్పెగటీ చేసేస్తున్నాను. స్పెగటీలో చిన్న వెజిటబుల్స్ వేస్తున్నాను. వెజిటబుల్స్ అండ్ మసాలా ఏంటంటే కొంచెం గార్లిక్ పౌడర్స్ అని కాస్ట్కోలో దొరికాయి, ఇవే కర్క్లాండ్ బ్రాండ్వే కొన్ని వేశాను. స్పెగటీ రిలేటెడ్ కానీ పాస్తా రిలేటెడ్ కానీ అన్ని కర్క్లాండ్ బ్రాండ్వే తీసుకుంటాను. ఇది ఒరెగ్నో కూడా ఉంటాయి దీంట్లో, గార్లిక్, ఒరెగ్నో అన్నీ ఉంటాయి అనమాట. 2 టైప్స్ ఆఫ్ సీజనింగ్ అయితే వేస్తాను. చాలా బాగుంటుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. బటర్, మేక్ షూర్ యూ పుట్ లాడ్ ఆఫ్ బటర్. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా నచ్చుతాయి. అండ్ దానిపైన కాస్త చీజ్ వేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ టోటలీ జస్ట్ 2 ఐటమ్స్ చేశాను. అండ్ రాయితా వచ్చి సురేష్ చేసేసాడు ఈవినింగ్ వచ్చి. అండ్ ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది కదా, ఇంకా క్లీనప్ చేసేసుకోవాలి. క్లీనప్ చేసేసి తర్వాత ఐ విల్ స్టార్ట్ లెఫ్ట్ ఓవర్ డెకరేటింగ్ అనమాట. ఇంకా డెకరేషన్ అంటే చేసేది ఏం లేదు, బేసికలీ నేను రెడీ అవ్వాలి, నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేయాలి. అండ్ మీరందరూ ఏం వాడతారు వైపింగ్కి? నేనైతే ఐదర్ ఐ యూజ్ దిస్ విండెక్స్ యూజ్ చేస్తాను. అండ్ ఈ క్లాత్ మైక్రోఫైబర్ అయితే డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. మైక్రోఫైబర్ తప్ప నేను వేరే ఏం క్లాత్కి వెళ్ళను. టిష్యూ పేపర్ కూడా వేస్టే చెప్పాలంటే. అండ్ మైక్రోఫైబర్ క్లాత్ ఎలా అంటే ఒక్కసారి తుడిస్తే వేడివేడిలో ఉన్నప్పుడు తుడుచుకుంటే ఇంకా ఈజీ, మనకి చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. నాది బ్లాక్ కాబట్టి తొందరగా అంత కనిపించదు. సో ఫైనలీ కిచెన్ అయితే రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది. ఫైనలీ రెడీ అయిపోయాను నేను సింపుల్గా. ఈసారి ఎప్పుడు సారీ వేసుకుంటాను కదా, ఇప్పుడు గౌన్స్ చెప్పాను కదా, గౌన్స్ పిక్చర్ వచ్చిందని. సో గౌన్స్ వేసుకున్నాను, చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నింది. అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే బ్లాక్ మెటల్ది చాలా నచ్చింది నాకు.
ఫైనల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేను చేశానని చెప్పుకోవట్లేదు కానీ చాలా బాగా వచ్చింది. అమ్మ చేసినట్టే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ స్పెగటీ యాజ్ యూజువల్ ఎప్పుడు నా పిల్లలకైతే చాలా ఇష్టం. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ తాష్వి కూడా మంచిగా హెల్ప్ చేసిందనమాట. తను డోనట్స్ అవన్నీ తెప్పించాను పక్కన స్టాండ్లో. తను డెకరేట్ చేసి ఫిక్స్ చేసి అది దాంట్లో కొంచెం డోనట్స్ సపరేట్గా ఎప్పుడు కప్ కేక్స్ పెడతాం కదా, ఈసారి డోనట్స్ పెడతామని చెప్పి మినీ డోనట్స్ తెప్పించాను. మినీ డోనట్స్ మీద అవన్నీ డెకరేట్ చేసి పెట్టిందనమాట. యాజ్ యూజువల్ దీక్ష తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ టీవీలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్ట్ చేసుకుంటుంది. టీవీలో కాదు, ఫోన్లో వాళ్ళ టీచర్ ప్రాక్టీస్ వీడియో అని పంపిస్తుంది. ఆ వీడియో చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటుంది అనమాట. అండ్ అప్పుడప్పుడు అడుగుతుంది అనమాట, వెన్ ఈజ్ ఆ ఫ్రెండ్స్ కమింగ్, ఎప్పుడు వస్తారు వాళ్ళు, ఎప్పుడు వస్తారు. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, పిల్లలకి బర్త్డే పార్టీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చే వరకు అడుగుతూనే ఉంటారు, బక్ చేస్తూనే ఉంటారు. అండ్ అంతలో నువ్వు ప్రాక్టీస్ చేసుకో డ్యాన్స్ అంటే పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటుంది వచ్చేస్తారని చెప్పి. సో అందరూ వచ్చారు. వచ్చిందైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియదు కదా. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే తెచ్చుకున్నాము. చాలా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ హ్యాస్ విష్డ్ హర్ ఫర్ అ బర్త్డే విషెస్. అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ అండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.